ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏడు బాబు ఫోన్ చూసి అంత కంగారు పడతాండ్రు? లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు. పెద్దాయన కంగారు పడతాడేమోరా, ఫోన్ లిఫ్ట్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేస్తాను మావయ్య, కానీ ఆయన నా కూతురు ఎక్కడ అని అడిగితే తనకి నేనేమని సమాధానం చెప్పను. అవునరా, సమాధానం చెప్పలేవు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆయన ఎంత కంగారు పడతారో ఒకసారి ఆలోచించు. ఏర్ బాబు, పెద్ద ఆయన కదా, ఆయన కంగారు పడకుండా ఏటైనా చెప్పు బాబు. హలో మావయ్య గారు. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు బాగున్నాను, మీరెలా ఉన్నారు? మాకేంటి బాబు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం. అయ్యో అల్లుడు గారు, మీరేమైనా పనిలో ఉన్నారా బాబు? పర్లేదు మావయ్య, చెప్పండి. మా కనకం గుర్తొచ్చింది బాబు. దాంతో మాట్లాడి చాలా రోజులైంది బాబు. ఈ మధ్య తను కూడా ఫోన్ చేయడం తగ్గించేసింది. మీరు కూడా ఏవో పనుల్లో ఉంటారని మేము తక్కువ ఫోన్ చేస్తున్నాం. అల్లుడు గారు, చెప్పండి మావయ్య గారు, వింటున్నాను. ఒక్కసారి లక్ష్మి ఉంటే పిలవండి అల్లుడు గారు, మాట్లాడతాను. అల్లుడు గారు. మావయ్య గారు, అది లక్ష్మి. అల్లుడు గారు, మీరేమైనా బయట ఉన్నారా? అమ్మాయి మీ పక్కన లేదా? అవును మావయ్య గారు. సర్లేండి అల్లుడు గారు. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. కనకం పాస్పోర్ట్ ఏదో పోయిందంట కదా, ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళాక లక్ష్మికి చెప్పండి, నీ పాస్పోర్ట్ పోయిందానికి ఎస్ఐ గారు ఇంటికి వచ్చేశారు, పాస్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పండి అల్లుడు గారు. అలాగే మావయ్య గారు. సరే అల్లుడు గారు, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. నేను మీ సమయాన్ని వృధా చేసినట్టున్నాను. అదేం లేదు మావయ్య. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే ఒకసారి కాల్ చేయమని చెప్పండి అల్లుడు గారు. సరే మావయ్య గారు. సరే అల్లుడు గారు, ఇక నేను ఉంటాను. మీరు అమ్మాయి జాగ్రత్త. సరే మావయ్య గారు, ఉంటాను. లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఏమన్నారా? లక్ష్మితో మాట్లాడాలని అడిగారు మావయ్య. హలో సంధ్య గారు, అసలు ఎక్కడున్నారు మీరు? మీ ఫోన్ కూడా కలవట్లేదు, మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది? లేదు, నేను రామచంద్రపురం వచ్చాను. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు విహారీ. అందుకే మీకు సిగ్నల్ ఉన్న చోట ఆగి మరీ ఫోన్ చేస్తున్నాను. అయినా మీరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? అయినా మా మావయ్య దగ్గరికి ఈ ఎస్ఐ పాస్పోర్ట్ పోయిందని వచ్చారంట. విహారీ, చిన్న మిస్టేక్ జరిగింది. లక్ష్మి మిస్ అయిన ఫోటోలు రామచంద్రపురం పిఎస్కి కూడా వెళ్ళాయి. ఆ ఫోటో తీసుకొని డైరెక్ట్గా లక్ష్మి వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్లారు. ఆ టైంలో ఏం చెప్పాలో తెలియక మీ అమ్మాయి పాస్పోర్ట్ పోయిందని చెప్పాను. అలాగా, అంతా ఓకే కదా సంధ్య గారు? ఇంతకీ లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఆ పనిలోనే ఉన్నాను. ఖచ్చితంగా లక్ష్మి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు నిరుత్సాహపడకండి విహారీ గారు.
దీక్షను చేస్తే లక్ష్మిని ఆ దేవుడే కాపాడతాడని చెప్పారు. నా శక్తినంతా కూడగట్టుకొని దీక్షను చేశాను. ఇంకా లక్ష్మి ఎక్కడో తెలియలేదు మావయ్య. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. విహారీ, కంగారు పడుకురా. ఎలాగైనా లక్ష్మి దొరుకుతుంది. నువ్వు బాధపడుకో. లక్ష్మి, ఎక్కడున్నావు లక్ష్మి? నువ్వు నీకోసం ఇంకా నేనేం చెయ్యాలి? దీక్ష పూర్తి చేసినా కూడా అసలు ఎందుకు దేవుడు నీ విషయంలో కరుణించట్లేదు? లక్ష్మి, ఒక్కసారి కనపడు. ఇంకా జీవితంలో నేను వదలను లక్ష్మి. లక్ష్మి,